మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఛాయిస్ అని 48% ఓటేశారు. సో ఇప్పటికీ ఆమె లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ సువేందు అధికారి బీజేపీ నుంచి 30%, అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నుంచి 5%, మిగిలినవి అసలు లెక్కలోకి తీయాల్సిన అవసరం లేదన్నట్టుంది. ఏ పార్టీకి మీరు ఓటేస్తారంటే టీఎంసీకి 48%, బీజేపీకి 30%, కాంగ్రెస్కి 5%. కాంగ్రెస్ చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే మీరు ప్రజెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల సాటిస్ఫైడ్గా ఉన్నారంటే ఉన్నామనే వాళ్ళు 36%, పర్లేదు ఓ మోస్తరు ఉన్నామనే వాళ్ళు 22%, కంప్లీట్లీ డిసగ్రీడ్ 30%. సో వ్యతిరేకత బాగానే ఉంది మమతా బెనర్జీకి. అలాగే ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు రేపొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే ముందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనే ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తామనే వాళ్ళు 20%, లా అండ్ ఆర్డర్ 16%, ప్రైస్ రైజ్ 13%. అలాగే హౌ డూ యూ రేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అంటే ఎక్సలెంట్, మోస్ట్ లైక్లీ అనేవాళ్ళు 34%, గుడ్ అనేవాళ్ళు 18%, యావరేజ్ అంటే అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అనేవాళ్ళు 12%. స్ట్రాంగ్ క్యాడర్ ఎవరికి ఉంది పార్టీ, ఏ పార్టీకి ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి అనేవాళ్ళు 48%, మమతా బెనర్జీ పార్టీకి, బీజేపీకి 31%, కాంగ్రెస్కి 3%, లెఫ్ట్ 4%. 27 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఉన్న క్యాడర్ 4% ఏట. ఇది నిజంగా ఎంతకన్నా విషాదం బహుశా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండదేమో. మెయిన్ ఛాలెంజ్ దట్ ది అపోజిషన్ పార్టీ ఈజ్ ఫేసింగ్ ఇన్ బెంగాల్ అంటే బీజేపీ అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్ 25%, 28%, అండ్ ఇన్ఫైటింగ్ 23%. బీజేపీకి ఏం సమస్యలు తక్కువేం లేవు, చాలా స్పష్టంగా ఉంది.